అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం అధికారాలకు వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత మున్సిపాలిటీలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనంతరం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లాలని మంత్రి లోకేష్ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కోఆర్డినేటర్లు, టీడీపీ కీలక నేతల సమావేశంలో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ సంస్థాగత వ్యవహారాలతో పాటు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా జిల్లాల్లో కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంటే వెంటనే సరిదిద్దాలి అని జోనల్ కోఆర్డినేటర్లను మంత్రి లోకేష్ సూచించారు. టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలపై దృష్టి సారించి స్థానిక సంస్థల ఎన్నికలలోపు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీని సమాయత్తం చేయడంతో పాటు కూటమి నేతలతో సమన్వయం చేసుకోవాలని, దీనికి జోనల్ కోఆర్డినేటర్లు చొరవ తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. అవసరమైతే ఇన్ఛార్జి మంత్రులతో కలిసి టీడీపీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో పదవుల కోసం నేతల మధ్య విభేదాలుంటే వెంటనే వారితో మాట్లాడి పరిష్కరించుకోవాలని జోనల్ కోఆర్డినేటర్లకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో జోనల్ కోఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు టచ్లో ఉండి తెలుసుకోవాలని టీడీపీ అగ్రనేతలు తెలిపారు. ఖాళీగా ఉన్న నియామక పదవులన్నింటినీ భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.